అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ వచ్చేసి ఫ్రై పీస్ బిర్యానీ అండి. చికెన్ ఫ్రై అంటే ఎవరికి ఇష్టం ఉండదు, చాలా ఇష్టం కదా. నాకు కూడా చాలా ఇష్టం అండి. ఈ ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఇంకా చాలా బాగుంటుంది. పక్కా రెస్టారెంట్ స్టైల్లో సూపర్ టేస్టీగా చాలా ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ వీడియోలో. మరి న్యూ ఇయర్ వస్తుంది కదా, న్యూ ఇయర్ స్పెషల్ అయితే ఈ రెసిపీని ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, సూపర్గా ఉందంటారు. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? దీనికోసం అయితే ఒక బౌల్లో ఒక 3 గ్లాసుల బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను నేను. ఇది ఈజీగా 6 నుంచి 7 మందికి అయితే సరిపోతుంది అనమాట. మీకు ఇంట్లో ఉండే వాళ్ళని బట్టి మీరు రైస్ అనేది క్వాంటిటీ తీసుకోండి. ఇప్పుడు ఈ బియ్యంని ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని నీళ్ళు వేసి ఒక అరగంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని 1 ఇంచు దాల్చిన చెక్కని చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. ఇది ఒక సింపుల్ మసాలా అన్నమాట. ఈ మసాలా మనకు చికెన్ ఫ్రైకి ఇంకా రైస్కి కూడా రెండిటికి యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఒక 2 స్టార్ అనాస, ఒక 7-8 లవంగ మొగ్గలు, ఇంకా ఒక జాపత్రి కొంచెం వేసుకోవాలండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 1 టీ స్పూన్ వరకు మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 3-4 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. వీటిని అయితే ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, అలానే వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే 2 ఇలాచీ కూడా వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్లో నుంచి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు రైస్ కోసం పక్కన పెట్టేస్తున్నానండి. అంటే 3 గ్లాసెస్ తీసుకున్నాం కదా రైస్, అందుకని 3 టేబుల్ స్పూన్లు ఈ పౌడర్ అన్నమాట. మిగిలిన పౌడర్లో ఒక 7-8 జీడిపప్పులు వేసుకొని మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదైతే మనకు చికెన్కి అన్నమాట, చికెన్ ఫ్రైకి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దామా? దీనికోసం అయితే ఒక మందపాటి కడాయి పెట్టుకుని ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. సింపుల్గా బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, ఇంకా ఒక 2 బిర్యానీ ఆకులు, షాజీరా 1 టీ స్పూన్ అనమాట. ఇవి వేస్తే సరిపోతుంది. వీటిని అయితే ఈ ఆయిల్లో వేసుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక 2 ఉల్లిపాయలను అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఈ ఫ్రై పీస్ బిర్యానీలో ఇది బగారా రైస్ లాగా వస్తుంది కాబట్టి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని నిలువుగా చీరి వేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అంటే ఒక్కొక్క గ్లాస్ బియ్యానికి ఒక్కొక్క టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. మీరు ఒకవేళ 4 గ్లాసుల బియ్యం తీసుకున్నట్లయితే 4 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాల్సి వస్తుంది. రైస్ కూడా మనకు టేస్టీగా రావాలి కదా. తర్వాత ఇందులో ఒక టమోటానైతే సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీకు టమోటా ఇష్టం లేకపోతే పెరుగు కూడా వేసుకోవచ్చండి, 1 కప్పు వరకు. తర్వాత శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న ఒక 3/4 కేజీ చికెన్ అయితే వేసుకుంటున్నాను ఇందులో. చికెన్ మనకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ చికెన్లో ఉండే టేస్ట్ మొత్తం రైస్కి పట్టడం కోసం ఇలా చికెన్ ఫస్ట్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత దీనిపై మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకు చికెన్లో నుంచి వాటర్ అంతా బయట వచ్చేసి చికెన్ దాదాపుగా సగం వరకు ఉడికింటుంది. తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడరు, ఇంకా కాస్త కసూరి మెతి వేసుకోవాలి. ఈ కసూరి మెతి వేయడం వల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మనము ఎప్పుడైనా రైస్కి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ వేస్తాం కదా, కానీ ఇక్కడ మనకు చికెన్లో నుంచి నీళ్లు బాగా ఊరాయి. ఇంకా మనకు బియ్యం కూడా ఒక అరగంట సేపు నానబెట్టాం కాబట్టి 1 గ్లాస్ వాటర్ తగ్గించి నేను 3 గ్లాసుల బియ్యానికి 5 గ్లాసుల వాటర్ అయితే వేశాను. తర్వాత ఇందులోనే తగినంత ఉప్పు, ఇంకా కొత్తిమీర, ఇంకా డ్రై పుదీనా వేసుకుంటున్నాను. నేనైతే పుదీనాని తెచ్చుకున్నప్పుడు మార్కెట్ నుంచి ఇలా ఒలిచి నీడలో ఒక 2 రోజులు ఆరబెట్టి డబ్బాలో స్టోర్ చేసుకుంటానండి. అది సంవత్సరం మొత్తం పాడవకుండా ఉంటుంది నాకు. నేను అదే దీంట్లో వాడాను.
మీ దగ్గర ఫ్రెష్ పుదీనా ఉన్నట్లయితే మీరు అది కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికించుకోవడం వల్ల ఆ చికెన్లో ఉండే ఫ్లేవరు టేస్ట్ మొత్తం ఆ వాటర్లోకి వచ్చి బిర్యానీ టేస్ట్ సూపర్గా వస్తుందన్నమాట. చికెన్ ఒక 70% వరకు ఉడికిపోవాలండి ఇందులోనే. తర్వాత అయితే ఇలా జాలుగరిటె తీసుకొని ఈ చికెన్ పీసెస్ మాత్రమే వేరొక కడాయిలో ఒక పాత్రలోకి తీసుకోవాలన్నమాట. ఈ కొత్తిమీర ఇవంతా రాకుండా చూసుకోండి. ఎంతో కొంత వస్తుంది, మొత్తం రాకుండా చూసుకోండి. రైస్కి కావాలి కదా ఫ్లేవర్ కోసం. అవి రాకుండా ఈ పీసెస్ మాత్రమే తీసుకొని వేసుకోవాలన్నమాట వేరొక బౌల్లోకి. తర్వాత మనం నానబెట్టి పక్కన ఉంచుకున్నాం కదా రైస్ని అయితే ఇందులో వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 3 గ్లాసెస్ బియ్యానికి 5 గ్లాసెస్ మాత్రమే వాటర్ వేసుకోవాలన్నమాట. 1 గ్లాస్ తగ్గించి వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని ఒకసారి బాగా కలిపి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఉడికిన తర్వాత ఉప్పు అడ్జస్ట్ చేయలేం కదా. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో, మరొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో, 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం అయితే కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత సన్నగా నిలువుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను స్పైసెస్ ఏమీ వేయట్లేదండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా చికెన్ని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం స్పైసెస్ అన్నీ ఆల్రెడీ పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇందులో స్పైసెస్ ఏమీ వేయలేదు నేను. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ కారం వేశాను. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని సగం మాత్రమే వేసుకొని సగం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కారం మసాలా ఈ పీసెస్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. అన్నట్టు మన వీడియోని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని నా వీడియోల కోసం బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. కింద మనకు అడుగంటుతుంది అన్నప్పుడు ఒక 2-3 టీ స్పూన్ల వాటర్ వేసుకొని కలుపుకున్నట్లయితే ఆ అడుగంటిన మసాలా మొత్తం మళ్ళీ చికెన్ పీసెస్కి పడుతుందన్నమాట. ఇది ఒక టిప్ అండి. సిమ్లో పెట్టుకొని ఈ అడుగున ఉండే మసాలా పౌడర్ అంతా చికెన్ పీస్కి పట్టాలంటే ఒక 2-3 టీ స్పూన్ల వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవడమే. ఇప్పుడైతే ఒక 2-3 పచ్చిమిర్చిని నిలువుగా చీరి వేసుకోండి. ఒక గుప్పెడు కరివేపాకు ఇంకా కొత్తిమీర వేసుకొని బాగా కలపాలన్నమాట. ఈ ఫ్రై పీస్ బిర్యానీలో ఈ కరివేపాకు ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుందండి. మిస్ అవ్వకుండా వేసుకోండి. తర్వాత మిగిలి ఉన్న మసాలా పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ ఇలా 2 సార్లుగా వేయడం వల్ల మనకు ఆ పీసెస్కి బాగా కోట్ అవుతుందన్నమాట. ఒకేసారి వేసేస్తే అడుగంటిపోయి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకొని ఒక 5-10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బాగా ఫ్లేవర్స్ అన్నీ చికెన్ ముక్కలకి బాగా పడుతుందన్నమాట. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి ఈ ఫ్రై అయితే. ఇప్పుడు రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దామా మరి. వావ్, రైస్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూసారా? పైనే ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోండి ఫ్లేవర్ కోసం. కాస్త అడుగున కాస్త చెమ్మ ఉన్నా కూడా స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే మనకు బిర్యానీ ఎప్పుడైనా ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే చెమ్మంతా పీల్చుకొని సెట్ అయిపోతుందన్నమాట. తర్వాత కాస్త కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసేయండి అన్నమాట. అలాగా ఒక 20 మినిట్స్ తర్వాత సర్వ్ చేస్తే బాగొస్తుంది. తర్వాత నేను హోటల్లో మాదిరి సర్వ్ చేయాలనేసి ఇలా ఒక బాక్స్లో అయితే గార్నిష్ చేస్తున్నాను. ఈ బాక్స్లోకి కాస్త ఈ ఫ్రై తీసుకున్నాను, చికెన్ ఫ్రై. ఇంకా కొంచెం ఈ రైస్ని అయితే వేసుకుంటున్నాను అన్నమాట. ఇలా సెట్ చేశాను.
నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవారైతే మన ఛానల్ని లైక్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.